మీ బాల్కనీలో కాసేపు కూర్చోవచ్చునా తల్లి? తలుపు తీయగానే మాస్టర్ గారు మొదట అడిగిన ప్రశ్న. ఏదో జరిగింది. లేకపోతే మాస్టర్ గారు ఇలా తలుపు కొట్టి అడగరు. రండి మాస్టారు అన్నాను. పక్కకు తిరిగి దారిస్తూ ఆయన ముఖం వైపు చూశాను. ఎంతో అలసిపోయినట్లు అడలిపోయి ఉన్నాడు. ఆ బడలిక 70 ఏళ్ల వృద్ధాప్యంలో వచ్చింది కాదని నాకు తెలుసు. ఏం జరిగింది మాస్టారు అని అడిగాను. మరేం లేదు తల్లి, మొన్న వెనక వీధిలో ఒక ముస్లిం కుర్రోడిని చంపారుగా. ఆ రోజు ఈ ముందు వీధిలో ఒక హిందూ కుర్రోడిని చంపేశారు విచారంగా అన్నాడు ఆయన. నాకు అర్థమైపోయింది. ఆయనకిప్పుడు మనశ్శాంతి కావాలి. హాల్లో ఉన్న పడక కుర్చీని బాల్కనీలో వేశాను. ఆయన మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు, దూరంగా కనబడుతున్న ఆ మంటను చూస్తూ. నేను మరి ఆయన్ను మాట్లాడించలేదు. మా ఎదురిల్లే ఆయనది. వాళ్ళ బాల్కనీ ఉత్తరం వైపు, మా బాల్కనీ దక్షిణం వైపు. ఊరి చివరున్న 3 అంతస్తుల మేడలో 3వ అంతస్తు మా ఇద్దరిది. వాళ్ళ బాల్కనీలో కూర్చుంటే ఊరంతా కనపడుతుంది. అటు ఇటు తిరుగుతున్న మనుషులు, లారీలు, స్కూటర్లు, యాక్సిడెంట్స్, దెబ్బలాటలు, ఊరేగింపులు, ఓట్ల కోసం ఉపన్యాసాలు, అరుపులు అన్నీ కనపడతాయి. మా బాల్కనీలో 2-3 కిలోమీటర్ల మేర నిర్మానుష్యమైన నేల తప్ప మరి ఏం కనపడదు. ఎప్పుడో 4-5 రోజులకోసారి కనపడే ఆ మంట తప్ప. నేను కాపురంకి వచ్చిన కొత్తలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ జరిగిన గొడవలో ఆయన కొడుకు చనిపోయాడు. మన్నాడు మొట్టమొదటిసారిగా మాస్టారు మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు అలాగే అడిగారు, మీ బాల్కనీలో కూర్చోనా తల్లి అంటూ. ఆ రోజు భయంగా బాల్కనీ కలుపు తెరిచాను. అసలు ఆ తలుపు ఎప్పుడు నేను మూసే ఉంటాను. ఆ తలుపు తెరిచి బయటికి చూడాలంటే గుండెల్లో నుంచి వణుకు వచ్చేది. కానీ పెద్ద ఆయన అడిగితే కాదనలేక ఆ రోజు ఆ బాల్కనీ తలుపు తెరిచాను. ఆ తర్వాత ఆయన ఎన్నో మార్లు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడల్లా ఏమీ మాట్లాడు, చిన్నగా వెళ్ళి బాల్కనీలో కూర్చుంటాడు అంతే. మౌనంగా కూర్చొని దూరంగా కనపడుతున్న మంటను చూస్తుండి పోతారంతే. హాయిగా వాళ్ళ ఇంటి బాల్కనీలో కూర్చొని మనుషులను చూసుకోవచ్చుగా. ఇక్కడికొచ్చి చీకట్లో ఆ మంటను చూస్తూ కూర్చుంటారేమిటి అంటారు మా ఇంటి ఆయన అప్పుడప్పుడు ఎటకారంగా. అలా అనకండి, అది ఉత్తమంట కాదు, అహాని కాల్చేసే మంట అని అన్నాను నేను. వాళ్ళ కొడుకు పోయాక చాలాసార్లు వచ్చాడు ఆయన. ఎలక్షన్లో 2 పార్టీల ముఠాలు కొట్టుకొని చాలామంది చచ్చిపోయినప్పుడు ఊర్లో కల్లా డబ్బున్న ఓ సావుకారు కూతురు ఓ పేద గుమస్తా కొడుకుని ప్రేమిస్తే ఆ సావుకారు మనుషులు ఆ గుమస్తా కొడుకుని కారుతో గుద్దేసి చంపినప్పుడు కాలేజీలో అల్లరి పెట్టిన రౌడీ మూకల మీద ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసిందని ఒక అమ్మాయిని నరి రోడ్డు మీద అవమానం చేసినప్పుడు అత్తగారి కుటుంబంలో బాధలు పడలేక ఓ కోడలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందని నడి రోడ్డు మీద ఒక యువకుడు అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసినప్పుడు ఇలా 25 ఏళ్లలో 25 సార్లు వచ్చి ఉంటాడు మాస్టారు మా బాల్కనీలో కూర్చోటానికి. మనసు బాగలేనప్పుడు నేను కూడా ఎప్పుడన్నా ఆ బాల్కనీలో కూర్చుంటాను. ఆ మంట చూస్తుంటే నాకు ఇప్పుడు భయం లేదు. నేనేమిటి అన్న ప్రశ్నకు జవాబుగా మంట కనపడి మనశ్శాంతిని ఇస్తుంది. మాస్టారు బాల్కనీ కుర్చీలోంచి లేచాడు. వెళ్తున్నాను తల్లి, ఏమిటో ఈ మనుషులు వీళ్ళంతా. కాసేపైనా కూర్చొని ఇలా మంట వైపు చూస్తే
ఎంత బాగుంటుందో కదమ్మా. అప్పుడు నీ మతం నా మతం, నీ వాళ్ళు నా వాళ్ళు, నీ రాష్ట్రం నా రాష్ట్రం, ఆడ మగ అనే భేదాలను మర్చిపోతారు. అప్పుడు ఈ కొట్లాటలు రక్తపాతాలు ఏమీ ఉండవు కదమ్మా అన్నాడు. ఈ 25 ఏళ్ళు ఆయన ఇన్ని మాటలు మాట్లాడింది ఇదే మొదటిసారి, కానీ అదే చివరిసారి కూడా అని అనుకోలేదు. మన్నాడు ఎదురింట్లో ఏడుపులు వినిపిస్తుంటే గబగబా వెళ్ళాను. మాస్టర్ గారు ఇంకా ఈ లోకంలో లేరు. ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉండి ఆయన మొహం. సాయంత్రం చీకటి పడుతున్నప్పుడు బాల్కనీలోకి వెళ్ళి కూర్చున్నాను. దూరంగా కనిపించింది మంట. ఆ క్షణంలో ఆ మంట అహానికి అవతల తీరంలా అనిపించింది. అక్కడ దూరంగా మండుతున్న ఆ స్థితి మీద మాస్టర్ గారు ఉన్నారని తెలుసు. చూశావా తల్లి, జాతి మతము కులము ఆస్తిపాస్తులు భేదం తెలియని చల్లని తల్లి శ్మశానం అందరినీ ఒకలాగే చూస్తుంది. నాకు ఇప్పుడు చాలా హాయిగా ఉందమ్మా అని చితి మీద మాస్టర్ గారు అన్నట్లు అనిపించింది నాకు. 2 చేతులు జోడించాను.